శ్రీ రంగనాయకమ్మలకు చలసాని అత్యంత సన్నిహితులు. ఆయన విశాఖపట్నం ఏవిఎన్ కళాశాల నుంచి రాజనీతి శాస్త్ర అధ్యాపకునిగా పదవి విరమణ చేశాడు. హెచ్బి కాలనీ విశాఖపట్నంలోని ఆయన గృహంలో అనేక వేల పుస్తకాలు ఉన్నాయి. అందులో ఎక్కడా లభించని అరుదైన పుస్తకాలు ఉన్నాయి. ఆయన అనేక విషయాలలో లోతుల వరకు చర్చించేవారు. ఆయన వామపక్ష భావజాలం కలిగి ఉన్నప్పటికీ విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్య సమావేశాలకు ఎప్పుడూ హాజరయ్యేవారు. ఆయనకు రచనలంటే ఆసక్తి ఎక్కువ. సాహిత్య రంగంలో ఆయన కృషి 2 పాయలుగా సాగింది. సాహిత్య ఉద్యమాలను నిర్మించడంలో గత అర్ధ శతాబ్దంలో ఆయన కీలక పాత్ర పోషించారు. విరసం వ్యవస్థాపకులలో ప్రధానమైన వారు. ఆయన పేరు ఎవరు ప్రస్తావించినా విరసం ప్రసాద్ అంటారు. విరసం అన్న మాట దాదాపుగా ఆయన ఇంటి పేరైపోయింది. ప్రసాద్ సాహితీ సృజన తక్కువేమీ కాదు. కవిత్వము, వ్యాసాలు రాశారు. అవసరమైనప్పుడల్లా సామాజిక రాజకీయ అంశాల మీద రాశారు. అయితే ఉద్యమ జీవులందరికీ ఇలాగే తన సృజనాత్మక శక్తిని ప్రోధి చేసుకుని పదిలపరుచుకుని ఆ రంగంలో కీర్తి సంపాదించాలన్న దుగ్ధ ఆయనకేనాడూ లేదు. 1970లో విరసం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. 1985 నుంచి 88 వరకు 3 ఏళ్ల పాటు విరసానికి కార్యదర్శి. 1998 నుంచి 2002 వరకు అధ్యక్షులు. ఇలా ఆయన సాహిత్య ఉద్యమంలో తనను తాను కార్యకర్తగానే పరిగణించేవారు. సాహితీ రంగం కూడా ఆయనను అదే దృష్టితో చూసింది. 9వ తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడు 1947 నవయుగ సంచికలో ఓ విద్యార్థి సోదరుడా, సమ్మెయే మన ఆఖరి ఆయుధమోయి అన్న పాటతో మొదలుపెట్టి కవిత్వము, సాహిత్య విమర్శ, ముందు మాటలు, సాహిత్య రాజకీయ అంశాల మీద వ్యాసాలు దండిగానే రాశారు. చాలా కాలం పాటు 1-2 అనువాదాలు తప్ప స్వతంత్ర రచనలుగా ప్రచురించడం మీద ఆయన దృష్టి ఎన్నడూ లేదు. 2008లో సాహిత్య వ్యాసాలు, 2010లో చలసాని ప్రసాద్ రచనలు వెలువడ్డాయి. ఆయన జూలై 25, 2015 విశాఖపట్నంలోని తన నివాసంలోనే గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. బహుశా అభ్యుదయ రాజకీయాలు, విప్లవ సాహిత్య ఉద్యమాలు ఉన్నంత కాలం చలసాని పేరు సాహిత్యంలోనూ అటు ఉద్యమాల్లోనూ చిరస్థాయిగా ఉంటుంది. ఆయన జయంతి సందర్భంగా ఆయనకి నివాళి. సో ఫ్రెండ్స్, మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్ని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.